యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీదనే కూర్చుండి ఆయన 8 ధన్యతల గురించి స్పష్టంగా వివరించిన ఆ ధన్యతల కొండ ఇదే. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్ అండి. ప్రస్తుతానికి మనము ఇజ్రాయెల్ దేశంలో బియాటిట్యూడ్స్ మౌంటైన్ మీద ఉన్నాం. బియాటిట్యూడ్స్ అంటే ధన్యతల కొండ. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య అంతా కూడా ఈ గలిలయ సరస్సు తీరాన్ని ఎక్కువ శాతం జరిగింది. కపెర్నహూము పట్టణం, అబ్గా అంటే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు విరవబడినప్పుడు, ఆయన ఎప్పుడు అద్భుతం చేసినా, ఆయన ఎప్పుడు కార్యాలు జరిగించినా, బోధించకుండా ఆయన ఎప్పుడు కార్యాలు జరిగించేవారు కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆయన మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ కొన్ని ధన్యతల గురించి వివరించారు. చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటూ ఇలా 8 ధన్యతల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులను, జనసమూహాన్ని చూచి వివరించారు. 8 ఎందుకు వివరించారు? ఇప్పుడు ఈ చర్చి కట్టడాన్ని కూడా మనం గమనిస్తే ఆక్టగాన్ షేప్లో ఉంటుంది. దీని ఏరియల్ వ్యూ మనం చూస్తే ఆక్టగాన్ షేప్లో, ఆక్టగాన్ అంటే 8 ధన్యతల 8 స్తంభాల మీద ఈ చర్చి కట్టబడింది. ఎందుకు 8 స్తంభాలంటే ఆయన బోధించిన ధన్యతలన్నీ 8. అంటే ఈ మందిరం ఆయన బోధించిన ధన్యతలకు గుర్తుగా ఇక్కడ కట్టబడింది. లోపలికి మనం వెళ్తే చర్చి కనబడుతుంది.
ఇది ధన్యతల కొండ అని ఎందుకు పిలిచారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధించినప్పుడు ధన్యతల గురించి వివరించారు కాబట్టి. మరి నిజంగా ఈ రోజున అలనాడు ఆయన బోధించిన ఆ ధన్యతల కొండ మీద ఈ రోజున మనం ఉండటం నిజంగా మనం చేసుకునే ధన్యత ఇది. యేసుక్రీస్తు ప్రభువారి బోధను మరొక్కసారి మనం వినటం, దైవజనుల సమక్షంలో మనం ఇవన్నీ ఆలకించడం నిజంగా దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరికీ షాలోమ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.